హత్యాయత్నం కేసును ఛేదించిన శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి. బీహార్ రాష్ట్ర గ్యాంగ్తో సహా 7 నిందితులను అరెస్ట్ చేసిన కాశీబుగ్గ పోలీసులు నేరానికి కుట్ర పన్నేందుకు రాజకీయ విభేదాలు, ఆధిపత్య పోరే కారణం. ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఉన్న చిన్నబాడం గ్రామ నివాసి బడ్డ నాగరాజు అను వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన కూర్మాపు ధర్మారావు మరియు అతని అనుచరులు పన్నిన హత్యాయత్నం విఫలమై పట్టుబడిన నిందితులపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసు వివరాలను శనివారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి. పై కేసును చాకచక్యంగా ఛేదించటంలో అదనపు ఎస్పీ కేవి రమణ, కాశీబుగ్గ డీఎస్పీ ఎం అప్పారావు, టెక్కలి డీఎస్పీ డిఎస్ఆర్వీఎన్ మూర్తి వారి పర్యవేక్షణలో క్రియాశీలకంగా వ్యవహరించి ముద్దాయిలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు. దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య ఉన్న కొన్ని పర్సనల్ గొడవలు కావచ్చు, అలానే ఊర్లో ఆధిపత్యం ఎవరిది ఉండాలి, మేము ఉండాలా మీరు ఉండాలన్న ఒక ఆధిపత్య ధోరణి కావచ్చు, వీళ్ళ మధ్య ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్, రాజకీయంగా వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో, ఒకరు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇంకొక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీటితో పాటుగా వీళ్ళ మధ్య సివిల్ తగాదాలు, భూమి తగాదాలు కొన్ని ఉన్నాయి. వీళ్ళు కొంచెం రియల్ ఎస్టేట్ చేయడం కావచ్చు, దాంట్లో ఈ డబ్బులు సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలకు సంబంధించి కూడా వీళ్ళ మధ్య ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళు కాకుండా బయట నుంచి ఒక టీముని తీసుకొని వచ్చి వీళ్ళని చంపి దానికి సాక్ష్యాధారాలు లేకుండా చేసి అది ఎవరు చంపారో తెలియకుండా ఉండాలి అన్నట్టు వీళ్ళ ప్లానింగ్ చేశారు. సో అలా ప్లాన్ చేసి అలా చంపిన తర్వాత మనకి ఏదైనా ఒక శాంతి భద్రతల సమస్యలాగా ఇది చేయాలన్నది ఒక మోటివ్ అన్నది వీళ్ళకి కనిపిస్తుంది. సో వీళ్ళు మొత్తంగా మనకి బీహార్కి సంబంధించి ఇప్పుడు మనకి 3 దొరికారు. అండ్ ఇక్కడ లోకల్గా పలాసాకు సంబంధించి మొత్తం 4, టోటల్గా 7 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే వీళ్ళు నవంబర్ 10వ తారీఖున వైజాగ్లో ఒక హోటల్లో కలిశారు వీళ్ళందరూ. సో అక్కడ కలిసి అక్కడ ప్లాన్ చేసి నవంబర్ లాస్ట్ వీక్లో అంటే నవంబర్ 25 నుంచి 30 తారీఖు మధ్యలో ఇక్కడ పలాసాకు వచ్చి ఇక్కడ రెక్కీ చేసుకున్నారు. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రెక్కీ చేసుకున్నారు. దాంతోపాటుగా మొత్తం 10 లక్షలకి ఈ మర్డర్ చేయాలన్నది వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని అందులో 2 లక్షలు అన్నది వాళ్ళకి ఆల్రెడీ పేమెంట్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళకి వెపన్స్ అన్నది మనకి మొత్తం బయట నుంచి తీసుకొని వచ్చి మొత్తం 2 పిస్టల్స్, ఒక తపంచ అండ్ 45 రౌండ్స్ ఇవన్నీ వీళ్ళకి తీసుకొని వచ్చారు. బయట నుంచి తీసుకొని వచ్చి డిసెంబర్ 10 నుంచి రెక్కీ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో మనకున్న స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఎప్పుడైతే అక్కడ వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ టైంలో వెళ్ళి మనం పట్టుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్లో మనకి మొత్తం సీజ్ 2 పిస్టల్స్ని, ఒక తపంచాని, తర్వాత అమ్యునేషన్ అంటే 45 రౌండ్స్ బుల్లెట్స్ని, తర్వాత 3 బైక్స్ని, ఒక కార్ని అండ్ 9 మొబైల్ ఫోన్స్ని అండ్ రిమైనింగ్ థింగ్స్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళు బైక్స్ కూడా ఏం చేశారంటే ఇక్కడ లోకల్గా ఒరిజినల్ బైక్స్ కాకుండా దొంగలించబడిన బైక్స్ ఏవైతే ఉంటాయో, ఒక బైక్ వచ్చి మహారాష్ట్ర పూణే నుంచి తీసుకొని వచ్చారు. దీనిపైన మనకి పూణే డిస్ట్రిక్ట్లో మహారాష్ట్రలో ఆల్రెడీ అక్కడ ఈ బైక్ దొంగతనం చేయబడిందని చెప్పి కేసు కూడా రిజిస్టర్ అయి ఉంది అక్కడ. దాంతోపాటుగా ఇక్కడ మనకి లోకల్గా కంచిలి లిమిట్స్లో ఒకటి రెంట్కి తీసుకున్నారు ఒక పర్సన్. ఇంకొక బైక్ వచ్చి 3వ బైక్ వచ్చి కూడా దొంగలించబడిన బైక్, అది ఎవరిది ఏంటనేది మనం ఇంకా ఐడెంటిఫై చేయలేదు, అది కూడా చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళ మోటివ్ ఏంటంటే చంపడం ఒకటే కాదు, చంపిన తర్వాత దానికి సాక్ష్యాధారాలు అనేది ఉండకూడదు, ఎవరు దొరకకూడదన్న ఒక ప్లానింగ్తో వీళ్ళు చేయడం జరిగింది. దాని ద్వారా ఇక్కడ ఒక శాంతి భద్రతల సమస్య జరుగుతుంది, బయట నుంచి వచ్చి ఎవరో దీన్ని ఇక్కడ ఏదో చేస్తున్నారన్న ఒక క్రియేట్ చేయడం కోసం చేసినట్లు మనకు కనిపిస్తుంది. సో దీని మొత్తానికి మనకి టీంకి సంబంధించి కాశీబుగ్గ డిఎస్పీ గారు, టెక్కలి డిఎస్పీ గారు, తర్వాత ఇక్కడున్న సిఐ మోహన్ కావచ్చు, నారాయణ కావచ్చు, అండ్ తిరుపతిరావు కాశీబుగ్గ రూరల్ సిఐ గారు, అలానే మన ఎస్ఐస్ అందరూ అండ్ ఎస్బీ సిఐ గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రన్నా గారు, టీం మొత్తం దీనిపైన ఎఫర్ట్ పెట్టి
ఇది జరిగింది. ఇందులో మనకి మేజర్ సక్సెస్ ఏంటంటే ఒక మనిషి ప్రాణాన్ని పోకుండా ముందుగానే కాపాడి వాళ్ళని పట్టుకోవడం అనేది మేజర్ సక్సెస్ ఇది. దీంతో పాటుగా మనం 7 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఇందులో ఉన్నారో ఫర్దర్ ఇంట్రాగేషన్ చేస్తున్నాము. మనకి ఫర్దర్ సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనం ప్రొసీడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సార్ ఏంటంటే ఎక్కడ మనకు ప్రాబ్లం అవుతుందని చెప్పి వీళ్ళ ఆలోచనతోటి అతన్ని ఎలాగైనా చంపాలని ఒక ఆలోచన అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు వీళ్ళంటే బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి సార్, కేసులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు వీళ్ళకి కేసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 8 మంది పైన పాత కేసెస్ ఉన్నాయి అక్యూజ్డ్ పైన. బీహార్ గ్యాంగ్ సంబంధించి ఒక వ్యక్తి పైన ఒక కేసుని ఇప్పటివరకు ఐడెంటిఫై చేశాము. ఫర్దర్గా కూడా కేసెస్ ఏమైనా ఉన్నాయని మనం చూస్తున్నాం. సో వీళ్ళు అక్కడ ఆల్రెడీ అక్కడ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ తోటి వీళ్ళ ఎక్కడైతే హోమ్ టౌన్ ఉందో అక్కడ మనం మాట్లాడడం జరిగింది. 1 or 2 డేస్లో ఆ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ మిగతా 8 కేసెస్ ఉన్నాయి. అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఒకరిపైన 3 కేసెస్ ఉన్నట్టు, మిగిలిన వాళ్ళపైన 1-2 కేసెస్ ఉన్నాయి. వీళ్ళపైన అక్యూజ్డ్ పైన ఉన్నాయి. సార్ ఎవరైతే బాధితులు నాగరాజ్ మీద కూడా రౌడీ షీట్ ఉంది, పోలీస్ కేసు కూడా ఆ కేసెస్ వాళ్ళపైన కూడా ఉన్నాయి. అందులో కొన్ని ఆల్రెడీ ఫాల్స్ అని రెఫర్ చేసినట్టు ఉన్నారు. సో కొన్ని ట్రూ కేసెస్ కూడా ఛార్జ్ షీట్ కూడా వేసిన కేసులు కూడా కొన్ని ఉన్నాయి. వాళ్ళపైన కూడా కేసెస్ రౌడీ షీట్ ఉంటే సార్ నాగరాజ్ ఉంది. సరే వీళ్ళు ఎక్కడ సార్ అక్యూజ్డ్ పైన ఒకరి వీళ్ళు కూడా అరెస్ట్ అవుతారు. ఇందులో ధర్మారావు అన్న అతని పైన ఒక కేసు ఉంది, 2018 కేసు ఒకటి 447, 427 ఐపీసీ సెక్షన్స్ కింద. మిగిలిన వాళ్ళపైన కూడా కొన్ని ఉన్నాయి సార్, కేసెస్ ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య వైరం మీద డైరెక్ట్గా వీళ్ళిద్దరి మధ్య వైరం పైన కేసెస్ మనకేం కాదు. సార్ సుపారీ గ్యాంగ్స్ అంటే ప్రశాంతంగా ఉండే జిల్లా శ్రీకాకుళం. సుపారీ గ్యాంగ్స్ మధ్యకాలంలో హైదరాబాద్ అక్కడ శ్రీకూర్మంలో కూడా అతను వైసీపీ ఎక్స్-వైసీపీని కూడా మద్దతు చేశారు. రాయలసీమ గ్యాంగ్స్ ఏంటి సార్ వెరీ క్లియర్గా నిఘా ఎంత పటిష్టంగా ఉన్నదని మీరే చూస్తూ ఉన్నారు. సో దానికి రిజల్టే ఇది మనకి. సో ఖచ్చితంగా ఇలాంటిది ఏదన్నా కూడా మనం చట్టపరంగా వాళ్ళపైన డెఫినెట్గా కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాము. దాంతోపాటు మనకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎస్బీ ద్వారా కావచ్చు, లోకల్ పోలీస్ ద్వారా కావచ్చు, ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు, అండ్ మనకి పబ్లిక్ మీడియా అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనకు ముందుగానే ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇలా ప్రివెంట్ కూడా చేయగలుగుతున్నాం మనం అఫెన్సెస్ జరగకుండా. సో 100% దానిపైన మనం చాలా టఫ్గా వెళ్తాము. సో అందులో ఎటువంటిగా మనం ఉపేక్షించే పరిస్థితి అయితే లేదు. వెపన్స్ డెఫినెట్ ఎవరి దగ్గర కొన్నారన్నది మనకి ఇంకా ఐడెంటిఫై కాలేదు. బట్ వీళ్ళకి డెలివరీ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో విజయ్ అన్న ఒక పర్సన్ మనం ఐడెంటిఫై చేశాము. మనకు అతను దొరికిన తర్వాత వాళ్ళ బ్యాక్ వార్డ్ లింక్ అనేది దొరుకుతాయి. బట్ మోస్ట్లీ ఇది కలకత్తా నుంచి కానీ బీహార్ నుంచి ఉండొచ్చు మనం ఒక సస్పిషన్ ఉంది. అది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు, అది చేస్తాం. సార్ ఇంకో విషయం, ఏదైతే ఆ రోజు అర్ధరాత్రి వైసీపీ కార్యకర్తని